గుడ్ ఈవినింగ్ సార్, అందరూ గుడ్ ఈవినింగ్ చెప్పాలి. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. హోంవర్క్ అమ్మా, చిన్న చిన్న హోంవర్క్స్ కదా అది, మిమ్మల్ని కష్టపడి సమస్య చేయమని లేదు. స్టడీ మెటీరియల్ అన్నీ మాత్రమే మిమ్మల్ని చేసుకున్నాము, రాసుకొని రమ్మని చెప్పా, చేయటం కూడా కాదు, జస్ట్ చూసి వస్తే సరిపోద్ది. సరే మనం ఇక్కడ రాద్దామా? మరి మీరు రాయలేదుగా, అర్థమా? బుక్స్ మీ దగ్గర ఉన్నాయా? అది స్టడీ మెటీరియల్ సంబంధించిన ఉన్నాయా? ఫైల్స్ ఉన్నాయా ఫోన్లో? స్టడీ మెటీరియల్ అమ్మా, స్టడీ మెటీరియల్ అనేది మీకు రిజిస్ట్రేషన్ చేసినాక వస్తాయి బోర్డ్స్ నుంచి, అది నేను చెప్తుంది, మన మెటీరియల్ కాదు. నేను చూపించాను కదా లాస్ట్ లో స్టడీ మెటీరియల్స్ ఎక్కడ ఉంటాయని, అది ఆన్లైన్ లో. సరే, అసెట్స్ ఏమొస్తాయమ్మా చెప్తారా మీకు తెలిసినవి ఒక్కొక్కటి? గోల్డ్, గోల్డ్, సిల్వర్. ఫస్ట్ ఏం వస్తుందమ్మా మనకి అసెట్ అనగానే? ఫస్ట్ మనకి రోజు మన పర్సులో వాలెట్ లో క్యాష్ ఉంటుందా? క్యాష్ ఏంటి? అసెటేగా. మన బ్యాంక్ అకౌంట్ ఉంది కదా, ఫోన్ పేలు గూగుల్ పేలు ఉన్నాయా? మన బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటి? ఇప్పుడు అసెటేగా. అప్పుడు క్యాష్ అయినా మన బ్యాంక్ లో ఉంది బ్యాంక్ బ్యాలెన్స్. నెక్స్ట్ అమ్మా, మీరు ఫర్నిచర్ ఏదైనా ఒక ఆర్గనైజేషన్ లోకి వెళ్ళి ఆలోచించండి, ఏమేమి కనిపిస్తాయి మన కళ్ళకి, ఏమేమి కనిపిస్తాయి. మీ ఇంట్లో మీ చుట్టుపక్కల ఏమేమి కనిపిస్తుంది? ఫర్నిచర్ కనిపిస్తుంది. ఇంకా ల్యాండ్ బిల్డింగ్, ల్యాండ్ మిషనరీ, బిల్డింగ్, ల్యాండ్ బిల్డింగ్, స్టాక్, ఫర్నిచర్, ఫర్నిచర్ రాసావమ్మా. ప్లాంట్, మిషనరీ, ఇంకా అమ్మా చెప్పండి. బిల్స్ రిసీవబుల్, బిల్స్ రిసీవబుల్. ప్రశ్న వచ్చిందమ్మా, బిల్స్ రిసీవబుల్ అది ఒక్క నిమిషం. బిల్స్ రిసీవబుల్, వెరీ గుడ్. డేటాస్, తండ్రి, క్రెడిటర్స్. క్రెడిటర్స్ ఏంటమ్మా? అసెటా? లయబిలిటీస్, క్రెడిటర్స్. క్రెడిటర్స్ అంటే ఏంటమ్మా? మనం పే చేయాల్సింది, మనం పే చేయాలంటే ఏంటవి? లయబిలిటీస్. డేటాస్ అన్నా, సంట్రీ డేటాస్ అన్నా, సంట్రీ డేటాస్ అన్నా, ట్రేడ్ రిసీవబుల్స్ అన్నా ఏంటమ్మా? డేటాస్ అనండి, సంట్రీ డేటాస్ అన్నా, ట్రేడ్ రిసీవబుల్స్ అన్నా అన్నీ ఒకటే. గుడ్ విల్ సార్, వెరీ గుడ్ అమ్మా. ఏంటి? గుడ్ విల్, గుడ్ విల్. ఇంకా ఇంకా మీ చుట్టుపక్కల కనిపిస్తున్నారా? సరే, నిన్న రాస్తున్నారా? నేను చెప్పాను కదా, నిన్న చెప్పిన వాటిలో అసెట్స్ ఉన్నాయా చూడండి. నిన్న చెప్పిన ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్ ఏంటమ్మా? అసెటేగా. సరే సార్. ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్, అక్యూర్డ్ ఇన్కమ్ కూడా. వెరీ గుడ్. ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రీపెయిడ్ రెంట్. రెంట్ ప్రీపెయిడ్. ఇంకోటి ఏం చెప్పారమ్మా? అక్రూడ్ ఇన్కమ్, ఇన్కమ్, రెంట్ రిసీవబుల్. ఇంకా అమ్మా ఇంకా ఉన్నాయా? టూల్స్ సార్.
టూల్స్, ల్యాండ్ బిల్డింగ్, ఇంకా చుట్టుపక్కల కనబడే చెప్పండి. స్టాక్ స్టాక్, వెరీ గుడ్. క్లోజింగ్ స్టాక్ ఏంటమ్మా స్టాక్. మీరు డైలీ ఏం యూస్ చేస్తారు? ఇప్పుడే దేంట్లో వాచ్ చేస్తారు క్లాసెస్? జూమ్ యాప్ జూమ్ యాప్ దేంట్లో అప్లై అవుతున్నామా? మొబైల్ ఏంటి? అసెంటే కదా మొబైల్. మిషనరీ అన్నాం కదా సార్, మిషనరీలో మొబైల్ కూడా వచ్చేస్తుంది. మిషనరీలో మొబైల్ వస్తుందమ్మా. మొబైల్ తో తయారు చేస్తారమ్మా. మిషనరీ అంటే ఏంటి? ప్లాంట్ మిషనరీ అంటే దాన్ని యూజ్ చేసి ఏదైనా వస్తువుని మ్యానుఫ్యాక్చర్ చేయాలి. మీరు మొబైల్ దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారా? లేదు సార్. లేదు కదా. సో మిషనరీలో రాదు. ఓకే ఓకే. ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ లోకి వస్తుంది మొబైల్. టీవీ అంటే ఏంటంటే మిషనరీ అని అంటాం కదా సార్ డైరెక్ట్. అది ట్యాక్స్ లో రాసుకుంటుంటామమ్మా. అది అంత వద్దమ్మా, అంతేనా సపరేట్ గానే చూద్దాం. ల్యాప్టాప్, కంప్యూటర్స్ ఇవన్నీ ఏంటమ్మా? అసెట్సే కదా. డైలీ కొనుక్కుంటామా కంప్యూటర్? డైలీ మొబైల్ కొంటామా? కొనం కదా. కొనంగా. ఏసీ, ఏసీలు అవేంటమ్మా? ఎలక్ట్రికల్స్. ఇవేమో ఎలక్ట్రానిక్స్. ఎలక్ట్రికల్స్ అంటే లైట్స్, ఫ్యాన్స్, ఇంకా ఏంటమ్మా మీరేం చెప్తున్నారు? ఏసీలు, ఇవన్నీ ఎలక్ట్రికల్ ఐటమ్స్. ఇంకా ఆల్మోస్ట్ ఇంతేగా. ఎసెట్స్ రాసుకోండి అమ్మా. ఇంకా గుర్తొస్తే చెప్పండి. ఎసెట్స్ అని చెప్పేసి మీ బుక్ లో ఇవన్నీ రాసుకోవాలి. లైబ్రరీయా? ఏదమ్మా నెక్స్ట్ లైబ్రరీ. ఎసెట్స్ మీరు రాసుకుంటే 2 minutes లో 589 520 వరకు వెయిట్ చేస్తా. 2 minutes లో మీరు రాసేస్తే మీ బుక్స్ లో లైబ్రరీస్ లోకి వెళ్దాం. చెప్పేదమ్మా 599 520 వరకు ఒక 1 minute. 15 ఐటమ్స్ రాసుకోండి. దీంట్లో ఇంకా గుర్తొస్తున్నాయి మీకు? ఇంతే కదమ్మా, ఇంకా రిపీట్ అవుతాయా? ఇంత పాటు వెహికల్స్ వస్తాయి కదమ్మా. డైలీ వెహికల్స్ మీ 2 wheeler కార్స్ 4 wheelers అవి కూడా వస్తాయిగా. అవి కూడా రాసుకోండి. ఇంకేమైనా గుర్తొస్తే చెప్పండి అమ్మా. ఆ బుక్స్ లో మీరు చూస్తే మీకు అన్ని కనిపిస్తాయి. వెహికల్స్, కార్స్ ఏదైనా అమ్మా. ఎగ్జాంపుల్ కార్స్ తో పాటు లైవ్ స్టాక్ అంటే అమ్మా, ఇప్పుడు లైవ్ స్టాక్ అంటే ఎగ్జాంపుల్ చెప్తారా అమ్మా? అంటే చికెన్ షాప్ లో అవి లైవ్ ఉంటే అట్లాగమ్మా. ఏదైనా ఇప్పుడు మనం ట్రాన్స్పోర్ట్ కి ఏంటి గుర్రాలు వాడతాంగా, అట్లాగా ఏదైనా మనం లైఫ్ ఉన్న వాటిని మనం అసెట్స్ లాగా యూజ్ చేస్తుంటాం. వాటిని కూడా లైవ్ స్టాక్ అసెట్స్ లాగా మనం కన్సిడర్ చేస్తాం. రాసారా? అసెట్స్ రాసిన వాళ్ళు నాకు లైబిలిటీస్ చెప్తారా ఏమేమి వస్తాయి అనేది?
ఏమన్నా క్రెడిటార్స్ ఒక్క నిమిషం 1 minute అమ్మా. లైబిలిటీస్ ఫస్ట్ ఏంటమ్మా? క్రెడిటార్స్ క్రెడిటార్స్. బిల్స్ పేయబుల్ క్రెడిటార్స్ బిల్స్ Outstanding expenses. పేయబుల్. ఇందాక ప్రిపేర్ రాసాం కాబట్టి ఇక్కడ అవుట్ స్టాండింగ్. Bank overdraft, sir. వెరీ గుడ్ అమ్మా. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. బ్యాంక్ ఓడి. ఇన్కమ్ రిసీవ్డ్ Payable expenses. బ్యాంక్ ఓడి అన్నప్పుడు అది షార్ట్ టర్మ్ కదమ్మా. మరి లాంగ్ టర్మ్ లైబిలిటీస్ ఏమంటాం? బారోయింగ్స్ అంటాం. అవును సార్. ఫస్ట్ స్టార్టింగ్ లో చెప్పుకున్నాగా, బారోయింగ్స్ లో అన్ని వస్తాయమ్మా. లోన్స్. ఇంకా Accrued expenses. ఏదమ్మా? ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. వెరీ గుడ్. ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. ఇంకా ఏమైనా ఉన్నాయా లైబిలిటీస్ చెప్పండి. ఎనీథింగ్. క్యాపిటల్ Outstanding rent. క్యాపిటల్ మనం 5 categories లో క్యాపిటల్ సపరేట్ ఉన్నామమ్మా. దాంట్లో రాద్దాం. Outstanding rent. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ రాసాంగా. ఎక్స్పెన్సెస్ అన్నాక ఇంక అన్ని ఎగ్జాంపుల్ రెంట్ మీరు చెప్పినట్టు. Paid creditors. ట్రేడ్ పేయబుల్స్ అంటే క్రెడిటార్స్ ఏనమ్మా. Advance income. ట్రేడ్ పేయబుల్స్. ఇంకా ఏమన్నా లైబిలిటీస్? Capital fund. క్యాపిటల్ రాద్దామమ్మా. అది లైబిలిటీ కింద కన్సిడర్ చేయంగా. క్యాపిటల్ అనేది ఏంటంటే మనకి మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఓనర్ ఇచ్చేది కాబట్టి దాని లైబిలిటీస్ కింద మనం కన్సిడర్ చేయకూడదు. Accrued expenses, sir. అక్రూడ్ Expenses. ఇన్కమ్ రిసీవ్డ్ అడ్వాన్స్. అక్రూడ్ ఎక్స్పెన్సెస్ రాయలేదా? అవుట్స్టాండింగ్ అన్నా ఎక్స్క్లూడ్ అన్నా ఒకటే. అవుట్ స్టాండింగ్ అన్న అక్రూడ్ కూడా మనం ఏం చెప్పారమ్మా? ఎక్స్పెన్సెస్ లేవనవచ్చు, మనం ఏమనకూడదు. అవుట్స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అని అనొచ్చు. ఇన్కమ్ ని అవుట్స్టాండింగ్ ఇన్కమ్ అని అనరాదు. అది ఓకేనా? ఇప్పుడు చూడండి, ఎక్స్పెన్సెస్ ని అవుట్ స్టాండింగ్ అంటాం. ఇన్కమ్ దగ్గర అక్రూడ్ ఇన్కమ్ రాసుకోండి. అవుట్ స్టాండింగ్ అన్న అక్రూడ్ అన్న రెండు ఒకటే. కాకపోతే ఎక్స్పెన్సెస్ యూజ్ చేసేటప్పుడు లేదంటే ఇన్కమ్ యూజ్ చేసేటప్పుడు లాంగ్వేజ్ డిఫరెంట్ గా యూజ్ చేసుకుంటాం. బుక్స్ లో కూడా అలాగే ఉంటుంది. లైబిలిటీస్ అంతేగా రాసుకోండి. 6 points. మీరు 2 years పాటు చేసిన అకౌంట్స్ మొత్తం ఒక పేజ్ లో తీసుకొని వస్తున్నామా? అంతేనమ్మా మనం చేస్తుంది. +2 లో మీరు 2 years ఏదైతే అకౌంట్స్ చేశారో మొత్తం ఒక పేజ్ లో తీసుకొస్తున్నాం. ఈ పేజ్ మీకు ఆల్మోస్ట్ ఫౌండేషన్ లో కూడా అన్ని కవర్ అయిపోయి, ఫౌండేషన్ లాస్ట్ వరకు వీటన్నిటిని ఏం చేయాలనే దాని మీద ఆలోచిస్తాం. క్యాలిక్యులేషన్స్ అన్ని చేసి చివరికి వీటిలో ఏదో ఒక దాని వాల్యూ కనుక్కొని దాన్ని డెబిట్ చేయాలా, క్రెడిట్ చేయాలా, అంతే. రాసుకున్నారా? అర్థమైందా? నెక్స్ట్ ఏంటమ్మా? క్యాపిటల్. క్యాపిటల్ చెప్తారా? క్యాపిటల్ లో ఫస్ట్ ఏం వస్తుందమ్మా? ఫస్ట్ క్యాపిటల్ రావాలి కదా. క్యాపిటల్. నెక్స్ట్ ఇందాక ఎవరు చెప్పారు? డ్రాయింగ్స్ కూడా క్యాపిటల్ కి అడ్జస్ట్ చేస్తాం. సో దాన్ని కూడా క్యాపిటల్ కింద మనం కన్సిడర్ చేద్దాం యాజ్ ఆఫ్ నౌ. నెక్స్ట్ ఇంకా అమ్మా రిజర్వ్స్ ఉంటాయా?
ఎవరి ఇయర్ ప్రాఫిట్స్ అక్యుములేట్ అయిపోతే రిజర్వ్స్ కింద మనం సపరేట్ గా పక్కన పెట్టేస్తారు బిజినెస్ వాళ్ళు. ఆ రిజర్వ్స్ కూడా ఏంటి, లయబిలిటీ రిజర్వ్స్ కాదు కదా, క్యాపిటల్ కే యాడ్ చేసుకోవాలి ఆ రిజర్వ్స్ ని. సింపుల్ గా అన్ని రిజర్వ్స్ ని కలిపి జనరల్ రిజర్వ్. నెక్స్ట్ ఇంకా ఏమన్నా మీరే చెప్పాలి. కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తాం. మా కంపెనీలో ఏముంటాయి, క్యాపిటల్ ఇంకోటి ఏం పిలుస్తాం, కంపెనీలో ఏముంటాయి, క్యాపిటల్ ఉంటుందా, ఏముంటుందమ్మా, ఈక్విటీ అంటారు. ఏంటిది, ఈక్విటీ. మనకు అర్థమవడానికి ఈక్విటీ షేర్ క్యాపిటల్. ఈక్విటీ షేర్ క్యాపిటల్ అంటే మీకేం గుర్తు రావాలి, ప్రిఫరెన్స్ కూడా అదేగా, ప్రిఫరెన్స్ షేర్ కూడా వస్తాయిగా. సరే కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో రెండు వచ్చాయి. మరి పార్ట్నర్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూలో పార్ట్నర్స్ క్యాపిటల్ ఉంటుందిగా, పార్ట్నర్స్ క్యాపిటల్. ఇంకా ఏమంటుందా, మీరు ఆలోచించండి అమ్మా, ఆలోచిస్తే రాసుకోండి, దాన్ని గుర్తు చేస్తే చెప్పండి. లయబిలిటీస్ లో ఇంకొకటమ్మా ప్రొవిజన్స్ కూడా. ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ ఏంటమ్మా, లయబిలిటీస్ లో ప్రొవిజన్, ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్. ట్యాక్స్ మనం పే చేయడం కోసం సపరేట్ గా పేమెంట్ చేస్తాం. ప్రొవిజన్ ట్యాక్స్ అనేది ఎవ్రీ ఇయర్ కట్టాలి కదా, కానీ మనం ఏం చేస్తాం, ఇయర్ లో కట్టాం, నెక్స్ట్ ఇయర్ అయిపోయాక అకౌంట్స్ అన్ని ఫైనల్ చేసుకున్నాక ట్యాక్స్ పే చేస్తారు. తర్వాత పే చేసినప్పుడు కూడా ట్యాక్స్ ఏ ఇయర్ది, కరెంట్ ఇయర్ది, కాబట్టి దాన్ని ఏం చేస్తామంటే ట్యాక్స్ పే చేయలేదు కాబట్టి ప్రొవిజన్ అని చెప్పి క్రియేట్ చేసి ఒక లయబిలిటీని జనరేట్ చేసుకుంటాం. ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ అని లయబిలిటీ మొత్తం అక్యుములేట్ చేసి ఒకసారిగా పేమెంట్ చేస్తాం. క్యాపిటల్ రాసుకోండి. రాసారా, నెక్స్ట్ ఏంటమ్మా మనకు వచ్చేది 5 పాయింట్స్ లో ఇన్కమ్. ఇన్కమ్ చెప్తారా నాకు, మీరే చెప్తున్నారు మొత్తం అకౌంట్స్ ఏమొస్తున్నా, నేనేం చెప్పట్లా, జస్ట్ మీకు గుర్తు చేస్తున్నా. చెప్పండి అమ్మా, ఇన్కమ్స్. ఫస్ట్ ఇన్కమ్ ఏంటో మనం గుర్తాలి. ఇన్కమ్ అనగానే బిజినెస్ ఏం చేస్తారు, ఫస్ట్ అసలు బిజినెస్ స్టార్ట్ చేసేది ఎందుకు, సేల్స్ చేయాలిగా. సేల్స్ అడిగితేనే కదా ఏదైనా మనం ముందుకు వెళ్ళేది. ఫస్ట్ వచ్చే ఇన్కమ్ ఏంటి మీకు, సేల్స్ కదమ్మా. ఒకసారి ట్రేడింగ్ అకౌంట్ మీ P&L అకౌంట్ గుర్తు తెచ్చుకోండి. దాంట్లో లెఫ్ట్ సైడ్ అంటే క్రెడిట్ సైడ్ ఏమేమి రాస్తున్నారు అనేది గుర్తు తెచ్చుకొని మీకు గుర్తు వచ్చేస్తుంది మొత్తం. Received. ఏదమ్మా, Discount received. డిస్కౌంట్ Received. రిసీవ్డ్, Commission received. కమిషన్ రిసీవ్డ్. Rent received. వెరీ గుడ్. కమిషన్ రెంట్ రిసీవ్డ్. Interest on drawings. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఇంకో దాన్ని క్యాపిటల్ రాసుకోవాలమ్మా. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఉంది కదా, డ్రాయింగ్స్ మీద కాదు. ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకుంటారు కదా, ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తానో బయట మీరు క్రెడిట్స్ ఇస్తానో ఉంటుందిగా, ఇంట్రెస్ట్ రిసీవ్డ్. నెక్స్ట్
Bad profit. ఏదమ్మా Bad debts received. బ్యాడ్ డెట్స్ రిసీవ్డ్ కాకుండా బ్యాడ్ డెట్స్. బ్యాడ్ డెట్స్ రిసీవ్డ్ ఏమంటుంది, బ్యాడ్ డెట్స్ రికవర్డ్ అది పక్కన పెడదామన్నా కన్ఫ్యూజ్ అవుతారు. బ్యాడ్ డెట్స్ అనేది ఎక్స్పెండిచర్ కదా, బ్యాడ్ డెట్స్ సపరేట్ గా డిస్కస్ చేస్తాం. బ్యాడ్ డెట్స్ మన బ్యాడ్ డెట్స్ కింద రాసుకున్నాం, మళ్ళీ కూడా మనకి ఏమవుతాయి, రిసీవ్ అవుతాయి. తర్వాత ఎప్పుడు మనం దాన్ని వసూలు చేసుకుంటాం. మనం టెక్నికల్ గా ఇన్కమ్ రాస్తాం కానీ అది ఈ ఇన్కమ్ కాదు, పాతది. ఇంకా ఆలోచించాలి మీరు. గవర్నమెంట్ చాలా గ్రాంట్స్ ఇస్తుంటాయిగా, అవి రీపే చేయాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ గ్రాంట్స్ ఇంకా ఆలోచించాలి. మీ దగ్గర బుక్స్ ఉంటాయి కదా, బుక్స్ రిఫర్ చేసి చెప్పాలి, నాకు మీరే చెప్పాలి. ప్రైవేట్ అక్కడ మీకు ఏముంటుందమ్మా, ఇన్కమ్ ఫీజు ఉంటుందా, ఫీజు ఏంటమ్మా, ఇది ట్యూషన్ ఫీజు. ఇంకా ఎక్స్ప్లెయిన్ చేశారమ్మా మన అకౌంట్స్. డిప్రిసియేషన్ ఇన్కమ్ ఎక్స్పెండిచర్ అమ్మా. Gross profit, sir. గ్రాస్ ప్రాఫిట్ అనేది రిజల్ట్ అమ్మా. ఇవన్నీ ఇన్కమ్ కదా, ఇన్కమ్ లోంచి ఎక్స్పెండిచర్ తీసేస్తే మీకు వస్తుంది అది. అది ఇన్కమ్ కాదు, అది రిజల్ట్. రిజల్ట్స్ లోకి వెళ్తుంది అది గ్రాస్ ప్రాఫిట్ అని. ఎక్కడ వస్తుంది, ఈ రిజర్వ్స్ లో మీకు ప్రాఫిట్ అనేది ఇంక్లూడ్ అయింది. ఇంకా అమ్మా ఇన్కమ్స్ ఇంతేనా, ఇంట్రెస్ట్ వచ్చింది, రెంట్ రిసీవ్డ్ వచ్చింది, ఇంకా రాస్తారా ఇన్కమ్ లో. ఇప్పుడు మెషినరీ ఉంది కదా, మీకు ఇక్కడ మెషినరీ స్క్రాప్ అయిపోయింది, స్క్రాప్ మీద సేల్ అవుతుంది కదా, అది కూడా మనకి వన్ ఆఫ్ ద ఇన్కమే. ఏదైనా మెషినరీ స్క్రాప్ అయిపోయి ఆ స్క్రాప్ ని సేల్ చేస్తూ వచ్చేది కూడా ఇన్కమే. సేల్ ఆఫ్ స్క్రాప్ రాసుకోండి ఇన్కమ్స్. ఇంకా గుర్తొస్తే చెప్పండి, మీరే చెప్పండి, మీరు చెప్తే నేను రాస్తాను. +2 అంతా మీరే కంప్లీట్ అయిపోయింది మీది. దానిలో అకౌంట్స్ 2 years పాటు చేశారు. నేను ఇప్పుడే మొదలు పెట్టా అకౌంట్స్ చదవడం, సిఏ ఫౌండేషన్ లో మొదలు పెట్టా. నాకేం తెలియదమ్మా, మీరే చెప్పాలి. నాకంటే సేల్ ఆఫ్ గుడ్స్ ఇస్ నథింగ్ బట్ సేల్స్. సేల్స్ రిటర్న్స్ అనేవి సేల్స్ మనం అడ్జస్ట్ చేస్తాం. ఇన్కమ్ క్యాన్సిల్ అయిపోయింది, మనకు వచ్చే ఇన్కమ్ అనేది అనుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ కి ఫంక్షన్స్ అప్పుడు, బర్త్డేస్ అప్పుడు మీరు ఏమి ఇస్తారమ్మా, గిఫ్ట్ ఇస్తారుగా. ఆ గిఫ్ట్ మీ ఫ్రెండ్ కి ఏంటమ్మా, ఇన్కమ్ ఎక్స్పెండిచర్? ఇన్కమేగా, టెక్నికల్ గా ఇన్కమ్. కానీ ఆ ఫ్రెండ్ కి ఏంటమ్మా అది, ఫ్యూచర్ లో మళ్ళీ అక్కడ ఫంక్షన్ మళ్ళీ రిటర్న్ అవ్వాలిగా. నిజంగా అయితే రిటర్న్ అవ్వాలి, అక్కడ ఎక్స్పెండిచర్ కింద ఫీల్ అవుతాం. కానీ అప్పటికప్పుడు ఏంటది, ఇన్కమ్. వెరీ గుడ్. ఇన్కమ్ ఇంకా ఉన్నాయా? ఏంటమ్మా, గ్రాస్ ప్రాఫిట్ అనేది మీకు పిఎన్ఎల్ కి ట్రాన్స్ఫర్ అవుతుందమ్మా. దాని నుంచి నెట్ ప్రాఫిట్ వస్తుంది. గ్రాస్ ప్రాఫిట్ అయినా నెట్ ప్రాఫిట్ అయినా ఏదైనా సరే మీకు ఫైనల్ గా వెళ్ళేది రిజర్వ్స్ లోకి వెళ్తుంది. అర్థమైందా? ఇక్కడ జనరల్ రిజర్వ్స్ అని ఏమో రాస్తాను. ఆ రిజర్వ్స్ అంటే ఏంటంటే ఎవ్రీ ఇయర్ మీకు వచ్చే ప్రాఫిట్స్ మొత్తాన్ని బ్యాలెన్స్ షీట్ కి తీసుకెళ్ళి అక్కడ మనం అక్యుములేట్ చేసుకుంటూ ఉంటాం. అది క్యాపిటల్ కిందకి వస్తుంది. ప్రాఫిట్ అంతా ఎవరిదమ్మా, ఓనర్స్ కదా, అవునా కదా? కాబట్టి అది రిజర్వ్స్ అంటాం.
బేసిక్ అయితే ప్రాఫిట్ రాగానే ఓనర్ తీసేసుకోవాలి. ఓనర్ తీసుకోకుండా ఏం చేస్తారంటే అతని అమౌంట్ మళ్ళీ అక్కడే ఉంచుతారు. దాన్ని రిజల్ట్స్ కింద ఎక్విప్మెంట్ చేస్తూ ఉంటారు. ఫ్యూచర్ ఎక్స్పెండిచర్ మీట్ అవడం కోసం ఆ రిజల్ట్స్ అలాగే ఉంచుతాం. సరే, రెవెన్యూ సార్. రెవెన్యూ ఇస్ నథింగ్ బట్ ఇన్కమ్ కి ఇంకో వాడమ్మా. ఇన్కమ్ ని ఇంకో వాడే ఉంటాం అంటే రెవెన్యూ అంటాం. సరే, ఈ రాసారా? ఇన్కమ్ రాశారు అందరూ? లిస్ట్ రాస్తున్నారమ్మా, ఒకసారి రాసుకోండి. నెక్స్ట్ ఫైనల్ గా ఏంటమ్మా అనుకుంది? ఎక్స్పెండిచర్. ఎక్స్పెండిచర్. ఎక్స్పెండిచర్ ఎక్కువ గుర్తొస్తాయి కదా, ఇన్కమ్ కంటే కూడా ఇన్కమ్ తక్కువ ఉంటాయి, ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుంది. సార్ బిల్స్ పేయబుల్ అనేది ఎక్స్పెండిచరా లైబిలిటీ? బిల్స్ పేయబుల్ లైబిలిటీ అమ్మా. పేయబుల్ లైబిలిటీలో ఏంటమ్మా? రాయలేదా? లైబిలిటీస్ లో రాసాం కదా. మళ్ళీ ఇక్కడ రాయలేదు. బిల్స్ పేయబుల్ అమ్మా, కాబట్టి అది లైబిలిటీ. లైబిలిటీని క్లియర్ చేస్తే లైబిలిటీస్ పేడ్ అని రాసుకుంటాం. మళ్ళీ దాని తీసుకొచ్చి ఎక్స్పెండిచర్ లో రాయం. లైబిలిటీస్ పేడ్ అనేది లైబిలిటీస్ క్లియర్ అంతే, ఎక్స్పెండిచర్ అవ్వదు. లైబిలిటీ ఫర్ సపోజ్ ఇప్పుడు నువ్వు లోన్స్ తీసుకున్నావు, లోన్స్ మీద ఇంట్రెస్ట్ పే చేస్తావు చూసావా, ఆ ఇంట్రెస్ట్ అనేది ఎక్స్పెండిచర్. ప్రిన్సిపల్ అమౌంట్ రీపే చేయడం అనేది ఎక్స్పెండిచర్ కాదు. ఏదైతే లోన్ చేసినా లోన్ రీపేమెంట్. లైబిలిటీని క్లియర్ చేస్తాం. సరే, ఇప్పుడు చెప్పండి ఎక్స్పెండిచర్ చెప్పండి. ఫస్ట్ ఏం చేస్తాం? ఫస్ట్ ఏంటమ్మా? సాలరీస్. వెరీ గుడ్. నెక్స్ట్ రెంట్. రెంట్ వచ్చిందంటే ఇంట్రెస్ట్ కూడా వచ్చేస్తుంది, గుర్తొస్తుందా? ఇంట్రెస్ట్ అన్ని కామన్ గా అమ్మా. చెప్పాలి ఇంకా ఏంటమ్మా? ఆఫీస్ ఎక్స్పెండిచర్. ఆఫీస్ పెట్టి ఎక్స్పెండిచర్ అనుకున్నాం మనం. ఏంటమ్మా? పెట్టి ఎక్స్పెండిచర్. పెట్టి ఎక్స్పెండిచర్. పెట్టి ఎక్స్పెండిచర్ అంటే ఆఫీస్ లో చిన్న చిన్న ఎక్స్పెండిచర్స్ కొంటారు కదా, స్టేషనరీ. మీకు క్యాష్ బుక్ అని చాప్ ఉంటుందమ్మా, దాంట్లో మీకు పెట్టి క్యాష్ బుక్ అని వస్తుంది. అక్కడ డీటెయిల్ గా మనం డిస్కస్ చేద్దాం. ఇన్సూరెన్స్ పెయిడ్. ఇన్సూరెన్స్ పెయిడ్. ట్యాక్స్ పెయిడ్. ట్యాక్స్ పే చేసేదంటే అది ఎక్స్పెండిచర్ అవుతుంది. పే చేయాలి అని అంటే లైబిలిటీ అవుతుంది. అంటే ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ అయితే లైబిలిటీ, పెయిడ్ అంటే ఎక్స్పెండిచర్. ఇంకా అమ్మా? వెరీ గుడ్. హానరేరియం అందామా? హానరేరియం అంటే ఎనీ ఫీజెస్. ట్యూషన్ ఫీజు పేరెంట్ కంటే కూడా ఒక ఆర్గనైజేషన్ వెళ్ళి వేరే చోట అక్కడ ట్యూషన్ తీసుకోదు కదా, రైట్? సో అందుకని ఏంటంటే దానికంటే కూడా ఆనరేరియం. ఆనరేరియం ఏంటమ్మా అంటే ఇప్పుడు నేను వెళ్ళి వేరే ఎక్కడైనా ఆర్గనైజేషన్ లో ఎంప్లాయీస్కి ఏదైనా ట్రైనింగ్ ఇచ్చాను అనుకోండి, నాకు కొంత ఫీజు పే చేస్తారు. నాకు పే చేసే ఫీజా శాలరీ అమ్మా అది. ఇప్పుడు నేను టీసీఎస్కి వెళ్ళి ఎంప్లాయీస్ కి అకౌంట్స్ లో ఏదైనా ఫైనల్ అకౌంట్స్ కానీ పార్ట్నర్షిప్ అకౌంట్స్ కానీ చెప్పి వచ్చారనుకోండి, చెప్పొస్తే వాళ్ళు నాకేం చేస్తారంటే కొంత అమౌంట్ పే చేస్తారు. ఆ అమౌంట్ ఏమంటామంటే ఫీజు, ఆనరేరియం అంటారు. శాలరీ అనకూడదు. శాలరీ ఎందుకనాలి? నేను వాళ్ళ ఎంప్లాయీని అయితే శాలరీ అవుతుంది, ఎంప్లాయీ కాదు కదా. ఆ పర్టికులర్ వర్క్ కోసం నేను వచ్చాను, చెప్పాను, వెళ్ళిపోతాను అంతే. మళ్ళీ ఎవరి మంత్ నేను చెప్పను. ఏదమ్మా శాలరీస్ వచ్చాయంటే ఆబ్వియస్ గా వేజెస్ గుర్తు రావాలి ఫస్ట్. వేజెస్. నెక్స్ట్ స్టేషనరీ. వెరీ గుడ్. రిపేర్స్. రిపేర్స్. గవర్నమెంట్ ఎక్స్పెన్సెస్. రిపేర్స్ గుర్తుపెట్టుకోండి అమ్మా. రిపేర్స్ అనేవి రెండు రకాలు. ఒకటి వచ్చేసి జనరల్ రిపేర్స్, అంటే చిన్న చిన్న రిపేర్స్ అన్ని చేస్తూ ఉంటాం. ఆ చేసిన రిపేర్ వల్ల ఏ అసెట్ వాల్యూ కూడా ఇంక్రీజ్ అవ్వకపోయినా
ఏ అసెట్ వాల్యూ లేదా లైఫ్ ఇంక్రీజ్ అవ్వకపోయినా దాన్ని మనం ఆ ఇయర్లో రిపేర్స్ కింద రాసుకోవాలి, అంటే ఎక్స్పెండిచర్ కింద రాసుకోవాలి. ఒకవేళ మన సిస్టమ్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది, వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే సిస్టమ్ ఉన్న పార్ట్స్ రీప్లేస్ చేసి రిపేర్ చేశారు. ఆ పార్ట్స్ రీప్లేస్ చేయడం వల్ల 2 years పనిచేయాల్సిన సిస్టమ్ అనేది ఇంకొక 3 years అంటే టోటల్ 5 years పనిచేస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే అసెట్ లైఫ్ మారిపోతుందా, లైఫ్ పెరుగుతుందా? ఆ రిపేర్ ఏమంటాం అంటే క్యాపిటల్ రిపేర్స్ అంటాం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద ఆ అసెట్ వాల్యూకి అసెట్ కాస్ట్ దాన్ని యాడ్ చేసుకోవాలి. అర్థమైందా? రిపేర్స్ డిఫరెన్స్ తెలిసిందా? ఏదైనా రిపేర్ వల్ల ఎన్ని అసెట్ కి దాని లైఫ్ కానీ లేదంటే దాని పర్ఫార్మెన్స్ కానీ ప్రొడక్టివిటీ కానీ ఇంక్రీజ్ అవ్వకపోతే దాన్ని ఎక్స్పెండిచర్ అంటాం. ఒకవేళ పర్టికులర్ అసెట్ వాల్యూ మీన్స్ పర్ఫార్మెన్స్ కానీ ఫర్ సపోజ్ రిపేర్ చేయనప్పుడు ఒక మిషనరీ వల్ల మీకు ఒక 100 యూనిట్స్ మీరు ప్రొడ్యూస్ చేస్తున్నారమ్మా. ఎన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు? 100 యూనిట్స్. ఒక పర్సన్ వచ్చి రిపేర్ చేసి టెక్నాలజీని కొంచెం మార్చి పార్ట్స్ మార్చడం వల్ల 100 యూనిట్స్ దగ్గర 200 యూనిట్స్ ప్రొడ్యూస్ అవుతుంది. లేదంటే 2 years పనిచేయాల్సిన మిషనరీ 4 yearsకి వెళ్ళిపోయింది, 4 years పని చేయబోతుంది. ఆ రిపేర్స్ ఏమంటారంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని ఆ పర్టికులర్ అసెట్ కి యాడ్ చేయాలి, కానీ దాన్ని మీరు ఎక్స్పెండిచర్ కింద రాయకూడదు. సార్ రిపేర్ జరగడం వల్ల రిజల్ట్ ఏమనేది మనం చెక్ చేసుకోవాలి. ప్రస్తుతానికి మనకి రిపేర్స్ అంటే ఈ జనరల్ రిపేర్స్ కింద మనం కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ అమ్మా Carriage outputs. క్యారేజ్ అవుట్వర్డ్. Output. నెక్స్ట్ అమ్మా Government. గవర్నమెంట్ ఫీజా, చార్జెస్ అని గవర్నమెంట్ గా ఏమన్నా పెనాల్టీస్ పే చేసాం ఏంటమ్మా? Advertisement. వెరీ గుడ్. ఎవరైనా అడ్వర్టైజ్మెంట్ చెప్పింది దాని నుంచి ఎదురు చూస్తున్నారు, అడ్వర్టైజ్మెంట్ చెప్తారా? అడ్వర్టైజ్మెంట్ చెప్పింది ఎవరమ్మా? సార్ మీ పేరు చెప్పండి. Lakshmi Jyoti sir. వెరీ గుడ్ అమ్మా. మీరు హోంవర్క్ చేశారు కదా, మీ ఫైల్ నేను చూశాను. వెరీ గుడ్ అమ్మా. ఇంకా హోంవర్క్ చేసిన వాళ్ళకి కొంచెం పాయింట్స్ గుర్తొస్తాయి. గిఫ్ట్ గివెన్ కంటే కూడా ఫీజ్ పెయిడ్ వాటిలో రాసుకోవచ్చు. Postage. Bank charges. Depreciation expenses. డిప్రిసియేషన్ ఎవరమ్మా చెప్పింది? జ్ఞానేశ్వరి. వెరీ గుడ్ అమ్మా. డిప్రిసియేషన్ అనేది మనకి ఎక్స్పెండిచర్. డిప్రిసియేషన్ అంటే ఏంటమ్మా? అసెట్స్ ని మనం డైరెక్ట్ గా ఎక్స్పెండిచర్ రాయం కదా. సో అసెట్స్ కొంత ఏదైతే యూసేజ్ చేసుకున్నామో యూసేజ్ చేసిన దాన్ని బట్టి డిప్రిసియేషన్ కింద ఎవ్రీ ఇయర్ కొంత అమౌంట్ ని పిఎల్ఎల్ అకౌంట్ డెబిట్ చేస్తున్నాం, దాన్ని డిప్రిసియేషన్ అంటాం. ఏం చెప్పారమ్మా? Bank charges. బ్యాంక్ చార్జెస్. ఇంకా ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్. ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటమ్మా? ఎగ్జాంపుల్ మీకు బ్యాంక్ చార్జెస్. ఇంకా మీరు అమౌంట్ సంబంధిస్తుంది, మీరు అమౌంట్ ఎక్కడైనా సేవ్ చేసుకోవటం వల్ల బ్యాంక్స్ లో దాచిపెట్టుకోవడం వల్ల వాళ్ళు కొంత చార్జెస్ చేస్తుంటారు ఎవరి, లేదంటే మీ కరెంట్ అకౌంట్ చార్జెస్ ఉంటాయి, సేవింగ్స్ అకౌంట్ చార్జెస్ ఉంటాయి. ఇట్లా ఏదైనా సరే మీ ఫైనాన్స్ సంబంధించిన ఎక్స్పెండిచర్. Commission. కమిషన్ పెయిడ్. వెరీ గుడ్. మిగతా వాళ్ళు కూడా చెప్పాలి, ఇద్దరు ముగ్గురే మాట్లాడుతున్నారు. అకౌంట్స్ లో ఎప్పుడు Government వస్తుందా? ఏదమ్మా? Government. గవర్నమెంట్ చార్జెస్ అని పెనాల్టీస్ అని రాశారు కదా. Sir, bad debts. బ్యాడ్ డేట్స్ వస్తుందమ్మా. దీని గురించి డిస్కస్ చేద్దామన్నారుగా. ఇప్పుడు కాదమ్మా, బ్యాడ్ డేట్స్ చాప్టర్ ఉంటుంది అప్పుడు చెప్తాను, ఓకే. లేదంటే ఫైనల్ అకౌంట్స్ లో చెప్తాను. Discount allowed. డిస్కౌంట్ అలౌడ్. Allowed. వెరీ గుడ్ అమ్మా. ఇంకా మీరు చూసే చెప్పండి. నాకు ఇప్పుడు
రెంట్ పే చేసినప్పుడు ఎవరి మంత్ మీ ఇంట్లో టీవీలు వాచ్ చేస్తారా? టీవీలు వాచ్ చేసేటప్పుడు టీవీ ఎలా పనిచేస్తామా? దానికి అంతా స్విచ్ అయ్యారు ఎలా వెలుగుతుంది? పవర్ పే చేయాలిగా, ఎలక్ట్రిసిటీ పే. అంటే కొన్ని స్పెషల్ ఐటమ్స్ రాస్తున్నాం అమ్మా ఫ్రీక్వెంట్ గా వచ్చేవి. ఇప్పుడు చార్జెస్ అంటే అన్ని ఐటమ్స్ వచ్చాయన్నప్పుడు ఎక్స్పెన్సెస్ అంటే కూడా ఇవన్నీ వచ్చేస్తాయి కదా. మొబైల్ రీఛార్జ్ పర్సనల్ కదమ్మా, మొబైల్ రీఛార్జ్ రాసుకోవచ్చు. చిన్న చిన్నగా కాకుండా కొంచెం ఫ్రీక్వెంట్ గా వచ్చేది చెప్పండి. బిజినెస్ లో ఫ్రీక్వెంట్ గా వచ్చేది ఎలక్ట్రిసిటీ. ట్రాన్స్పోర్ట్ చార్జెస్ వస్తాయి సార్. ట్రాన్స్పోర్ట్ చార్జెస్ అమ్మా, ట్రావెలింగ్ ఎక్స్పెండిచర్. ట్రావెలింగ్ ఆర్ ట్రాన్స్పోర్ట్. ఎక్స్పోర్ట్స్ అంటే మనం ఇక్కడ ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి మనం ఐటమ్స్ పంపించాం అనుకోండి, అవి ఎక్స్పోర్ట్స్ అంటాం. ఇండియాలో విత్ ఇన్ ద కంట్రీ సేల్ చేస్తే సేల్స్ అని మాట్లాడుకుంటాం. ఎక్స్పోర్ట్స్ కూడా సేలే, బట్ ఏంటంటే కంట్రీ మారుతుంది కాబట్టి ఎక్స్పోర్ట్స్ అని మనం వాట్స్ యూస్ చేస్తాం. వేరే కంట్రీ నుంచి మనం తెచ్చుకుని దాన్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇంకా ట్యాక్స్ రాసాము, అందులో ట్యాక్స్ రాసాముగా. ఏదమ్మా ప్రీపెయిడ్ ట్యాక్స్? ప్రీపెయిడ్ అంటే ఏంటమ్మా? ముందుగా పే చేసాం. నేను చెప్పాను కదా, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ఏదైనా ముందే పే చేస్తే దాన్ని అసెట్ అంటాం. అసెట్స్ లో రాస్తావా? గుర్తు చేశారు కదా, వెరీ గుడ్. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ రాసాం, కానీ ట్యాక్స్ అనేది ఫ్రీక్వెంట్ గా ఉంటుంది కాబట్టి సపరేట్ గా రాసుకున్నాం. ప్రీపెయిడ్ ట్యాక్స్ అసెట్స్ లో రాసుకున్నాం. ఎక్స్పెండిచర్ ఉంది కానీ ట్యాక్స్ అనేది స్పెషల్ ఐటమ్ కింద రాసుకున్నాము. ఇప్పుడు దీని బట్టి మీకు అర్థం చెప్పండి. ఎక్కువ ట్రాన్సాక్షన్స్ ఏముంటాయమ్మా? ఎక్స్పెండిచర్ సంబంధించిన ఉంటాయా, ఇన్కమ్ సంబంధించిన ఉంటాయా? ఎక్స్పెండిచర్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఎక్స్పెండిచర్ రాస్తున్నారు అందరూ? రాయండి, ఒక 2 minutes వెయిట్ చేస్తాం ఎక్స్పెండిచర్ కోసం. 5:48 అయింది, 5:50 వరకు వెయిట్ చేస్తాం. మెయింటెనెన్స్ అంటే అమ్మా మెయింటెనెన్స్ అని చెప్తున్నాం. రిపేర్స్ కింద రాసుకోవచ్చు. మెయింటెనెన్స్ సబ్స్క్రిప్షన్ రిసీవ్డ్ పెయిడ్ అమ్మా? సేల్స్ లోనే రకరకాల ఫీజు రాశాం కదా. ఇప్పుడు నేను మీకు ఆసెస్ చెప్తున్నా, మీరు నాకు ఫీజు పే చేస్తున్నారు. ఈ ఫీజు అనేది 1 రోజుకా, 2 రోజులకా, 6 months కమ్మా? 6 months కి. అంటే 6 months కి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టే నా దగ్గర. పేరు మార్చి ఫీజు అన్నా రాసారా? ఇది చెప్పమ్మా. మనం ఒక గూడ్స్ ని అమ్మాలంటే మధ్యలో ఒక వ్యక్తికి కమిషన్ ఇస్తే చూడొచ్చు. బ్రోకరేజ్ అంటారు కదమ్మా. దాన్ని ఎక్స్పెండిచర్ రాయచ్చు. కమిషన్ పెయిడ్ రాసాం కదా. కమిషన్, బ్రోకరేజ్. సరే, మీకోసం ఇక్కడ రాస్తా. బ్రోకరేజ్ వీటన్నిటికి జనరల్ ఎంట్రీస్ రాద్దామంట. ఒక్కొక్క దానికి జనరల్ ఎంట్రీస్ రాద్దామా వీటన్నిటికి? ఇప్పుడు ఐటమ్స్ చెప్పారు కదా, ఒక్కొక్క ఐటమ్ జనరల్ ఎంట్రీస్ రాసుకుంటూ వెళ్దామంట. రాస్తారమ్మా మీ బుక్స్? రాస్తే ఇవే మీకు ఒక 5-6 pages పడతాయి.
సింపుల్ ఏం రాద్దాం మనం? వెరీ గుడ్. అసెట్స్ ఏ బ్యాలెన్స్ ఉంటుందమ్మా? డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. వీటన్నిటిని ఏం చేయాలి? ఇంట్రెస్ట్ లో ఏం చేయాలి? డెబిట్ చేయాలి. లైబిలిటీస్ ని క్రెడిట్ చేయాలి. క్యాపిటల్ అన్నిటిని కూడా క్రెడిట్ చేయాలి. ఇన్కమ్ అన్ని కూడా క్రెడిట్ చేయాలి. ఎక్స్పెండిచర్ మొత్తం డెబిట్ చేయాలి. వీటన్నిటికి ఒక ఎంట్రీ రాసామనుకోండి, ఇంకా అవే ఉంటాయి మన బుక్స్ లో. ఇలా పెట్టుకోండి. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తా, దానికి మనం ఎంట్రీస్ డ్రా చేయాల్సి ఉంటుంది. రాస్తారా ఎంట్రీస్? డెబిట్ క్రెడిట్ పెట్టుకున్నారు అందరూ? ఈరోజు ఎవరైనా న్యూగా వచ్చారమ్మా? ఎగ్జాంపుల్ చెప్తానమ్మా, సమ్ రాసుకోండి. ఇప్పుడు మీరు చెప్తారా? నేను రాస్తా, ఇక్కడ రాస్తానమ్మా, మీరు రాసుకోండి. కానీ నోట్స్ మీరు సమ్ చేయాలి. చేద్దాం, కలిసి చేద్దాం. ఎగ్జాంపుల్ అని పెట్టుకోండి. ఎవరున్నారమ్మా? నేను అరవింద్ తీసుకున్నాముగా. ఈరోజు రాకేష్. రాకేష్ రాలేదమ్మా. ఎవరు రెస్పాండ్ అవుతుంది నాకు? అరుణ్ మీరా? ఓకే అమ్మా, సరే. అరుణ్ started business with 5 lakhs cash. నేను ఎగ్జామ్ అన్ని రాస్తాను, సంబంధ రాస్తాను. మన అకౌంట్ ఒకటి డిస్కస్ చేసుకొని ఎంట్రీస్ కూడా మనం రాద్దాం అన్నమాట. దీంతో మీకు జనరల్ ఎంట్రీస్ మీద కమాండ్ వచ్చేయాలి. పర్చేజ్డ్ goods of rupees 50,000. Purchased goods of rupees 50,000. 50 సేవ్ అమౌంట్ వదిలేమ్మా. 40,000 ఫ్రమ్ రాకేష్ రాలేదు కదమ్మా. సో రాకేష్ ని అప్ కింద పెట్టేద్దాం. రాకేష్. నెక్స్ట్ పర్చేజ్డ్ ఫర్నిచర్ ఆఫ్ రూపీస్ 60,000. Purchased furniture of rupees 55,000 from ఎవరున్నారమ్మా అని వాళ్ళు చెప్పండి. ఇంకొకళ్ళు అరుణ్. అరుణ్ మీ ఫ్రెండ్ పేరు చెప్పమ్మా. ఫ్రమ్ కార్తిక్. నెక్స్ట్ అంటే ఈ పేర్లు మీకు ఎవరికైనా వేరే రాశారంటే రాయడమ్మా. కానీ కంటిన్యూషన్ యూస్ చేసినప్పుడు మీరు అదే యూస్ చేయాలి. ఓకేనా? సోల్డ్ గూడ్స్ ఆఫ్ రూపీస్ 1 lakh
sold goods of rupees 2 lakhs to Ram next. Sold furniture for furniture of rupees 50,000. Paid cash to Rakesh with 10% discount for full settlement. Received cash from Ram and commission allowed discount at 10% for full settlement. టాపిక్ రాసుకున్నామ్మా. వీటికి ఈరోజు నాకు ఇందులో ఉన్న అకౌంట్స్ చెప్పాలి. రేపు మీరు ఎంట్రీస్ రాసుకొని రావాలి. జనరల్ ఎంట్రీస్ రాసిన వాళ్ళు నాకు రాశాక పీడిఎఫ్ ఫామ్ లో పంపించిందమ్మా. మీ నేమ్ తోటి రాసుకున్నారు అందరూ. ఓన్లీ జనరల్ ఎంట్రీస్ రాస్తే సరిపోతుంది. ఒకరు చెప్పారు, ఇద్దరు చెప్తే నేను డిస్కస్ చేస్తాను. ఓకే సార్, రాశారమ్మా. మా జనరల్ ఎంట్రీస్ మీద మీకు కానీ కమాండ్ వచ్చిందంటే మిగతా అన్నీ కూడా కంటిన్యూషన్ చాలా ఈజీగా ఉంటాయి. అర్థమైందా? ఏది డెబిట్ చేయాలి, ఏది క్రెడిట్ చేయాలి అనేది మీకు జనరల్ ఎంట్రీస్ అనే వస్తుంది. ఇక్కడ క్లారిటీ వచ్చి మీ కమాండ్ బాగా వచ్చింది అనుకోండి, మీరు ప్రతి చాప్టర్ ఇంతేనా అనుకుంటారు. ఇంత ఈజీ ఉంది ఏంటి చాప్టర్ అనిపిస్తుంది. అదే జనరల్ ఎంట్రీస్ కనుక అర్థం కాకుండా కన్ఫ్యూజ్ ఉన్నారు అనుకోండి, మీకు చాప్టర్స్ టిపికల్ గా ఉంటాయి. ఇప్పుడు దాకా చెప్పిన బేసిక్స్ లో ఎవరికైనా అర్థం కాకుండా ఏమైనా టాపిక్స్ ఉన్నాయమ్మా? అన్ని మనం 2 బేసిక్స్ చెప్తున్నాం. ఇందులో ఉన్న అకౌంట్స్ ఫైండ్ అవుట్ చేయగలుగుతారా? ఫస్ట్ నాకు ఇది క్యాష్ ట్రాన్సాక్షన్ క్రెడిట్ ట్రాన్సాక్షన్ అనేది చెప్పాలి అందరూ. ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏంటమ్మా? క్యాష్ ట్రాన్సాక్షన్. ఏంటిది? క్యాష్ ట్రాన్సాక్షన్. నెక్స్ట్ పర్చేజ్డ్ గూడ్స్ క్యాష్. ఎందుకమ్మా? ఇక్కడ క్యాష్ అని చెప్పారు, సో క్యాష్ అని వచ్చేసింది. క్యాష్ చెప్పలేదు కానీ నేమ్ ఇచ్చారా? ఇవ్వలేదు కాబట్టి అది కూడా క్యాష్ ట్రాన్సాక్షన్ అవుతుంది. అలాగే థర్డ్ చెప్పండి. నేమ్ చెప్పారు కాబట్టి క్రెడిట్. వెరీ గుడ్. ఇది ఏం చెప్పలేదుగా, ఇది క్యాష్ ట్రాన్సాక్షన్. ఇక నేమ్ చెప్పారుగా, క్రెడిట్. సోల్డ్ గూడ్స్ ఇదేంటమ్మా? క్యాష్ క్రెడిటా? ఇది క్యాష్. ఇది రామ్ నేమ్ చెప్పారమ్మా, సో నేమ్ చెప్పారు కాబట్టి క్రెడిట్ సేవ్ చేసాం. నెక్స్ట్ సోల్డ్ ఫర్నిచర్.
క్యాష్ ఏగా, క్యాష్. ఇవి రిసిప్ట్స్ పేమెంట్స్. సో నథింగ్ నెక్స్ట్ బట్ కూడా క్యాష్. ఏదైనా పెయిడ్ వచ్చేసింది కదా రిసీవ్డ్, క్యాష్ కాబట్టి క్యాష్ ట్రాన్సాక్షన్స్. ఇందులో అకౌంట్స్ చెప్తారా నాకు? చెప్తాం సార్. ఏమేమి అకౌంట్స్ అమ్మా ఫస్ట్ దాంట్లో 2 ఉన్నాయి. చెప్పండి. ఇక్కడ అరుణ్ ఎవరమ్మా? ఓనర్ కదా, క్యాప్టెడ్ అన్నాడు అంటే ఈజ్ ఏ ఓనర్. కాబట్టి ఇక్కడ మనం క్యాపిటల్ అనే పదాన్ని యూజ్ చేస్తాం. క్యాపిటల్ అకౌంట్ ఓపెన్ చేస్తాం. ఏం ఓపెన్ చేస్తాం? క్యాపిటల్. క్యాపిటల్ అకౌంట్ ఓపెన్ చేస్తాం. సో క్యాపిటల్. ఇంకో అకౌంట్ ఏంటమ్మా? క్యాష్. క్యాష్ సార్. అంతేగా. సెకండ్ దాంట్లో చెప్పండి. పర్చేజ్ గుడ్స్ అంటే ఫస్ట్ వచ్చే అకౌంట్ ఏంటి? పర్చేజెస్. పర్చేజెస్ అన్ని ఎందులో రావాలని చెప్పాను? గూడ్స్ పర్చేస్ అన్ని కూడా ఎందులో రావాలి? ఏ అకౌంట్ రాయాలి? పర్చేస్ అకౌంట్ లో రాయాలి. క్యాపిటల్ అకౌంట్, క్యాష్ అకౌంట్, పర్చేజెస్ అకౌంట్. ఇది క్యాష్ ట్రాన్సాక్షన్ కదా, సో క్యాష్ అకౌంట్ కూడా వస్తుంది. అంతేగా. నెక్స్ట్ చెప్పండి అమ్మా. పర్చేజ్ గూడ్స్. సో ఫస్ట్ ఏది అకౌంట్? పర్చేజ్ అకౌంట్ కదా, వెంటనే క్రెడిట్ కదా, సో రాకేష్ అకౌంట్ వస్తుంది. ఇది అయిపోయింది. ఇదమ్మా పర్చేజ్ ఫర్నిచర్. ఇప్పుడు ఏమొస్తుంది? అకౌంట్ వస్తుంది. పర్చేజ్ అకౌంటా? ఫర్నిచర్ అకౌంట్. వెరీ గుడ్ అమ్మా. అసెట్స్ పర్చేజ్ చేసేటప్పుడు పర్చేజెస్ లో రాయకూడదు. పర్టికులర్ అసెట్ నేమ్ తోటి అకౌంట్ అనేది ఓపెన్ చేయాలి. మీరు గూడ్స్ ప్రిన్సిపల్ బిజినెస్ కోసం ఏమైతే పర్చేజ్ చేస్తారో, అంటే మీరు ఇమీడియట్ గా సేల్ చేసే ఇంటెన్షన్ తో ఏదైతే పర్చేజ్ చేస్తారో దాన్ని మాత్రమే పర్చేస్ లో రాయాలి. మిగతా ఏవైనా సరే ఆ పర్టికులర్ నేమ్ తోటి, ఆ పర్టికులర్ అసెట్ నేమ్ తోటి మీరు అకౌంట్ అనేది ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. ఇదేం చెప్పండి. ఇప్పుడు ఏ అకౌంట్ వస్తుంది? ఫర్నిచర్ అకౌంట్ వస్తుంది. ఫర్నిచర్ అకౌంట్. క్యాష్ ట్రాన్సాక్షన్ కాబట్టి క్యాష్ అకౌంట్ వచ్చేస్తుంది. ఆబ్వియస్ గా క్యాష్ పే చేశాం కదా. సో ఇక్కడ కూడా ఫర్నిచర్ అకౌంట్ వస్తుంది. క్రెడిట్ కాబట్టి కార్తీక్ అకౌంట్ వస్తుంది. నెక్స్ట్ సేల్స్. క్యాష్ సేల్స్ కాబట్టి సేల్స్ అకౌంట్ వస్తుంది. క్యాష్ సేల్ కాబట్టి క్యాష్ అకౌంట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ అమ్మా క్రెడిట్ సేల్స్ కాబట్టి సేల్స్ అకౌంట్, రామ్ అకౌంట్. ఇక్కడ అమ్మా నెక్స్ట్ సోల్ ఫర్నిచర్. వెరీ గుడ్. అర్థమైందా ఎందుకు ఫర్నిచర్ అకౌంట్ ఫర్నిచర్ సెపరేట్ ఉంటుంది? గూడ్స్ వచ్చేసరికి పర్చేస్ రాస్తాము. అసెట్ ప్రిన్సిపల్ బిజినెస్ కాదు కదా ఇది మనది. ఇది ప్రిన్సిపల్ బిజినెస్ కాదని చెప్పాలి. అసెట్ అని కాకుండా ప్రిన్సిపల్ బిజినెస్ కోసం కాదుగా. మన మెయిన్ బిజినెస్ ఫర్నిచర్ కొనామట కాదు కాబట్టి మీకు రాదు. ఫర్నిచర్ అనేది ఫర్నిచర్ అకౌంట్ కి వెళ్తుంది. నెక్స్ట్ ఇది క్యాష్ ట్రాన్సాక్షన్ కదా, సో క్యాష్. ఫస్ట్ పెయిడ్. పెయిడ్ అంటే ఏమి వస్తుందమ్మా? క్యాష్ అకౌంట్ ఎఫెక్ట్ అయితే పే చేసాం కాబట్టి ఫస్ట్. తర్వాత ఎవరికి పే చేసావు? రాకేష్ కి. సో రాకేష్ అకౌంట్ ఎఫెక్ట్ అవుతుంది. సేమ్ ఇక్కడ క్యాష్ వస్తుంది, క్యాష్ అకౌంట్ వస్తుంది. ఇక్కడ ఎవరికి పే చేసాం? రామ్. సారీ రిసీవ్ కదమ్మా. క్యాష్ రిసీవ్ అయింది. ఎవరి దగ్గర నుంచి రిసీవ్ అయింది? రామ్ దగ్గర నుంచి రిసీవ్ అయింది. అర్థమైందా? ఇక్కడ నుంచి ఏదైనా ట్రాన్సాక్షన్ మీరు చూస్తే దాంట్లో ఏమేమి అకౌంట్స్ ఉన్నాయి, అది ఏ ట్రాన్సాక్షన్, క్యాష్ ట్రాన్సాక్షన్, క్రెడిట్ ట్రాన్సాక్షన్ చెప్పగలరా? ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉందా ఇంతవరకు? సార్ ఇప్పుడు లాస్ట్ లో 2 ఉన్నాయి చూడండి సార్. చెప్పమ్మా. పెయిడ్, రిసీవ్. పెయిడ్, రిసీవ్. సెటిల్మెంట్ చేసిన తర్వాత ఇంకోటి ఉందమ్మా, బాగా గుర్తు చేసావు. ఇంకా 3వ అకౌంట్ ఉందిగా, డిస్కౌంట్ కూడా ఉంది కదా. సో డిస్కౌంట్ అకౌంట్ కూడా వస్తుంది ఈ రెండింటిలో. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది రేపు చెప్తా.
మనం అది మొత్తం వచ్చిందానికి పెయిడ్ అంటే డిస్కౌంట్ రిసీవ్డ్ అమ్మా ఇది. డిస్కౌంట్ వెరీ గుడ్. అదో డిస్కౌంట్ అలౌడ్. ఈ రెండు ఒకే అకౌంట్ అమ్మా? ఈ రెండు అకౌంట్స్ సేమా డిఫరెంటా చెప్పండి? డిఫరెంట్ సార్. డిఫరెంట్. డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ ఎప్పుడు డిఫరెంట్ ఉండాలి, డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్ ఎప్పుడు కూడా డిఫరెంట్. రెండింటిని కలిపి చూడకూడదు. అర్థమైంది ఎంతవరకు? రాసుకోండి. మీరు రేపు ఏం చేయాలంటే హోంవర్క్ వీటికి జర్నల్ ఎంట్రీస్ రాసుకుంటూ రావాలి. రాస్తారా అందరూ? చెప్పండి, నాకు మాటిస్తారా మీరు జర్నల్ ఎంట్రీస్ రాస్తాను రేపటికల్లా? ఎవరు మాటిస్తారమ్మా? అరుణ్ కుమార్ ఎప్పుడు సార్? అరుణ్ మాట ఇచ్చాడు, మిగతా వాళ్ళు మాట ఇవ్వట్లేదు అంటే రాయరా? లక్ష్మి నువ్వు మాట ప్రామిస్ అయ్యి నేను జర్నల్ ఎంట్రీస్ రాసుకొని వస్తాను, చేయబెట్టుకొని అందరూ పెట్టాలి. అరుణ్ రాస్తా అన్నారు, అందరు రాస్తా అన్నారు. సో మీరు నాకు మాట ఇచ్చారు, రేపు ఆఫ్టర్నూన్ కల్లా నాకు మీ ఫైల్స్ వచ్చాయి నా ఫోన్లోకి. నా ఫోన్ నెంబర్ లేకపోతే మళ్ళీ రాసుకోండి అమ్మా. ఉంది సార్. వెరీ గుడ్. 9010669997. మీకు బుక్ పంపిస్తారమ్మా. ఫీజు పే చేసిన వాళ్ళు ఒకసారి ఫాలో అప్ చేసుకుని మేడం తోటి మీకు రిసీవ్ అవ్వాలి. నేను జనరల్ ఎంట్రీస్ అలా స్టార్ట్ చేసినప్పుడు ఇంక బుక్స్ లో చెప్తా. వాళ్ళకి సాఫ్ట్ కాపీ పంపిస్తాము ఒక చాప్టర్, అది మీరు ప్రింట్ అవుట్ తీసుకొని పెట్టుకోండి. మేడం అడిగిన నిన్న పంపించామని చెప్పారు. పంపిస్తే మీకు డెలివరీ అయిపోతుందమ్మా, 1 or 2 days లో డెలివరీ అయిపోతుంది. రాస్తున్నారు అందరూ? సార్ మీ నంబర్ నాకు నోట్ అయిపోయింది. ఆల్రెడీ అయిపోయిందమ్మా. వెరీ గుడ్. మస్ట్ రివ్యూ సార్ 901066. నార్మల్ నెంబర్ కదమ్మా, అదేం పెద్ద ఫ్యాన్సీ నెంబర్ కూడా కాదు. అయినా నువ్వు గుర్తు పెట్టుకున్నావు కదా. కొంతమంది టాలెంట్ ఉంటుందమ్మా, నంబర్స్ నేమ్స్ బాగా గుర్తు పెట్టుకున్నారు, కొంతమందికి టాలెంట్ ఉండదు. నంబర్స్ నేమ్స్ మర్చిపోతుంటారు. ఆ మర్చిపోయే వాళ్ళు నేను ఫస్ట్ కాదు. సరేనమ్మా, మీరు అందరూ ఏ కేటగిరీ అమ్మా? అకౌంట్స్ కి నేమ్స్ తో సంబంధం లేదు. అకౌంట్స్ కావాల్సిన సబ్జెక్ట్ చెప్తా, కానీ నేమ్స్ మీరు నేమ్ చెప్పారమ్మా. 10 మంది నేమ్స్ ఒకేసారి చెప్పారనుకోండి ఎదురు కూర్చొని, ఎవరినేమో నేను చెప్పలేను. కానీ సబ్జెక్ట్ మీరు ఇలా సబ్జెక్ట్ మొత్తం ఒక రోజు రివైజ్ చేయమంటే మీ ఫౌండేషన్ మొత్తం రివైజ్ చేస్తాం 1 dayలో. మీ సిలబస్ అయిపోయాక ఏం చేస్తామంటే అకౌంట్స్ సిలబస్ మొత్తం మనం 6 months పాటు చెప్పిన సిలబస్ మొత్తం కూడా జస్ట్ 6 to 10 hours లో సబ్జెక్ట్ మొత్తం రివైజ్ చేసేస్తాం. అలాగే నేర్పిస్తాం మనం. ఎందుకు నేను అంత వెళ్తానంటే మీ ఎగ్జామ్కి ఎన్ని రోజులు గ్యాప్ ఉంటుందమ్మా? ఎగ్జామ్కి 1 dayనేగా. మరి 1 dayలో రివైజ్ ఎలా చేయాలని మీరు నేర్చుకోవాలి కదా. అది నేర్పించే బాధ్యత నాది, నేను నేర్పిస్తా. 1 dayలో అకౌంట్ సబ్జెక్ట్ మొత్తం ఎలా రివైజ్ చేయాలి. అట్లా కాకుండా మీ క్లాస్లో నేమ్స్ మొత్తం చెప్పమంటే మాత్రం నన్ను అడగద్దు అబ్బా, మీ ఫ్రెండ్స్ నన్ను అడగండి, రాసుకొని బట్టి కూడా చెప్తాను. సబ్జెక్ట్ అడగండి చెప్తారు. అకౌంట్స్ అలాగమ్మా లాస్ట్కి వచ్చేసరికి మీరు డెఫినెట్ గా విత్-ఇన్ 6 to 10 hours లో మీరు నేర్చుకునే అకౌంట్స్ మొత్తాన్ని రివైజ్ చేసే విధంగా నేను తయారు చేస్తాను. ఏ చాప్టర్ అయినా సరే నిద్రలేదైనా చెప్తాను నేను. ఇప్పుడు ఈ జనరల్ ఎంట్రీస్ చెప్పలేరా? మనం జనరల్ ఎంట్రీస్ ఇంకా ఏం రాయలేదు, అయినా సరే మీకు జనరల్ ఎంట్రీస్ చెప్పే కెపాసిటీ మీ అందరికి వచ్చింది. ప్రాక్టీస్ కూడా చేయాల, జస్ట్ ఇప్పుడే ట్రాన్సాక్షన్స్ రాస్తాం. ఓకేనా? సరేనమ్మా, ఈరోజు సైన్ అప్ చేద్దాం. టుడే అందరు నాకు మాట ఇచ్చారు, రేపు ఆఫ్టర్నూన్ కల్లా మీ ఫైల్స్ వచ్చాయి. విన్నమ్మా 10 ట్రాన్సాక్షన్సే కదా, ఒక 10 minutes కూర్చుంటే అయిపోతుందమ్మా. ఇంట్లో క్లాస్ అయ్యే 10 minutes కూర్చున్నా అంటే రాసేయచ్చు. ఫైనల్ ఒక మాట చెప్పండి అమ్మా, ఏది డెబిట్ చేయాలి ఏది క్రెడిట్ చేయాలి ఇక్కడ చెప్పాను కదా. అసెట్స్ ని డెబిట్ చేయాలి, లయబిలిటీస్ క్రెడిట్ చేయాలి, క్యాపిటల్ క్రెడిట్ చేయాలి, ఇన్కమ్ క్రెడిట్ చేయాలి, ఎక్స్పెండిచర్ డెబిట్ చేయాలి. ఓకే, దాన్ని బేస్ చేసుకుని మీరు ఎంట్రీస్ రాసుకోవాలంటే రేపు మేము డిస్కస్ చేస్తాం. ఓకేనమ్మా, ఫర్ టుడే ఎవ్రీవన్ బాయ్. బాయ్ సార్. బాయ్ అమ్మా. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ అమ్మా, వెరీ గుడ్ నైట్. మళ్ళా గుడ్ ఈవినింగ్ అంటుంది. సరే కానివ్వండి.
సరేనమ్మా. బాయ్ రా. బాయ్ అమ్మా. గుడ్ నైట్. మీటింగ్ రన్ చేస్తున్నానమ్మా. గుడ్ నైట్ అమ్మా లక్ష్మి. బాయ్ అమ్మా. బాయ్ అమ్మా. బాయ్ అమ్మా సుస్మిత. Recording.